హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు న్యూస్ అండి. ప్రభుత్వం సంచలన నిర్ణయము, సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా? వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వచ్చినట్లయితే ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం అనేది తీసుకురావడం జరుగుతోందండి. దానికోసం అని కసరత్తు చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల కోసం అని ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందండి. కర్ణాటకలో అమలవుతున్న చట్టం తరహాలో దీన్ని తీసుకుని రానున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి సూచనలు, సలహాలను ప్రభుత్వం ఆహ్వానించింది. సో వాటిని ఈ నెల 28 లోపల పాఠశాల విద్యాశాఖ జేడీకి పంపించాలని సూచించింది. ఇక ఉపాధ్యాయులు 8 ఏళ్ళు, అలాగే ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా బదిలీ అయితే ఉంటుంది. ఆ బదిలీలను ఖచ్చితంగా వేసవి సెలవుల్లోనే నిర్వహించాలి. ఒక ఉపాధ్యాయుడు కేటగిరీ 1లో ఒక్కసారి మాత్రమే పనిచేయాలనే నిబంధనను కూడా తీసుకుని రానున్నారు. దీని ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు అన్ని కేటగిరీలలో పనిచేయవలసి అయితే ఉంటుంది. పట్టణం నుంచి మారుమూల పల్లెల్లోని బళ్ళ వరకు కూడా బదిలీలలో వెళ్ళవలసి అయితే వస్తుంది. సో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పైరవి, సిఫార్సు బదిలీలకు ఆస్కారం లేకుండా అన్ని కౌన్సిలింగ్ బదిలీలే జరిగేలా చట్టంలో నిబంధనలు పెట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కీలక మంత్రి ఆయన పిఏ కొందరు అధికారులు కలిసి భారీగా పైరవి బదిలీలు నిర్వహించారండి. సో మనకు తెలిసిందే అండి, బదిలీ అయిన తర్వాత వాళ్ళకి శాలరీలు కూడా జమ కాలేదు దాదాపుగా 9 నెలల నుంచి. సో తర్వాత మళ్ళీ ఇప్పుడైతే శాలరీలు జమ అయ్యేలా చేశారండి. సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, డబ్బులున్నవారు బదిలీలు చేయించుకోగలిగారు. సో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చట్టంలో నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారండి. సో దీనికోసమైతే ఈ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం అనేది తీసుకొచ్చేదానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.